మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి జాతక చక్రపరంగా, జ్యోతిష శాస్త్రపరంగా చూసుకుంటున్నప్పుడు రాశి ఏంటి, నక్షత్రం ఏంటి, లగ్నం ఏంటి, ఇది చూసుకుంటాం. దాంతో సరిపోతుందా? లేదు. మనకి జీవితంలో అన్ని అవసరాలు, ఒక వ్యక్తి జన్మించాక వారికి ఈ భూమి మీద ఏమేమి కావాలో అన్నీ ఉండాలి. అందులో భాగంగా సుఖమైన జీవితం, కష్టమైన జీవితం కూడా ఉంటూ ఉంటుంది. అయితే నక్షత్రం బట్టి దశలు వస్తాయి. 120 సంవత్సరాలకి జ్యోతిష్యం రాయబడుతుంది. మరి 120 సంవత్సరాలకి రాయబడుతుంది. మరి అందులో ఆనందకరమైన జీవితానికి ముఖ్యమైన మహర్దశ ఒకటి ఉంటుంది. ఆ మహర్దశ మొత్తం జీవితం మొత్తం మనకి రోల్ ప్లే చేస్తుంది. నక్షత్రాధిపతి రోల్ ప్లే ఎలా ఉంటుందో అలాగనమాట. మరి ఇప్పుడు ఉదాహరణ జాతక చక్రం తీసుకుంటే, ఇది ఆడవారిదైనా మగవారిదైనా సరే, ఒక ఉదాహరణ జాతక చక్రం తీసుకుందాం. దీనికి ఈ వ్యక్తి 12వ నెల 1996లో పుట్టిన జాతకం. మరి అయితే ఈ వ్యక్తిది మేష లగ్నం. కేతువు, శని భగవానుడు మీనంలో ఉన్నారు. గురు బుధులు భాగ్యంలో ఉన్నారు. రవి అష్టమంలో ఉన్నారు. శుక్రుడు సప్తమంలో ఉన్నారు. రాహువు చంద్రుడు షష్టమంలో ఉన్నారు. కుజుడు పంచమంలో ఉన్నారు. వీరి జాతకం. లగ్నం మేష లగ్నం. రాశి కన్యా రాశి. నక్షత్రం హస్తా నక్షత్రం. అంటే హస్తా నక్షత్రం అంటే ఏంటి? చంద్రమహాదశతో ప్రారంభమవుతుంది. చంద్రమహాదశతో ప్రారంభమవుతుంది. గురుడు ఈ లగ్నానికి స్వక్షేత్రంలో ఉన్నారు. ఈ ఒక్క గ్రహమే మొత్తం పరిపాలిస్తుంది. మరి నవాంశ చక్రం తీసుకుంటే, నవాంశ కూడా తీసుకుంటాం. ప్రతి జాతకంలో నవాంశ చక్రం వేస్తూ ఉన్నాను. ఎందుకంటే నవాంశ చక్రం అంత ముఖ్యం. గ్రహాలు రాశి చక్రంలో ఎక్కడ స్థితి పొందాయి, ఆ గ్రహాలు నవాంశలో అంటే ప్రతి భావానికి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నవాంశలో రాహువు శుక్రుడు మేషరాశిలో ఉన్నారు. లగ్నం వృషభ లగ్నం అయింది. నవాంశ లగ్నం. చంద్రుడు వృషభంలో ఉన్నారు. బుధుడు స్వక్షేత్రగతుడై ఉన్నారు. శని కన్యలో ఉన్నారు. కేతువు తులలో ఉన్నారు. కుజుడు వృశ్చికంలో ఉన్నారు. గురుడు స్వక్షేత్రం. రవి మకర రాశి. ఇలా ఉన్నారు. అంటే నవాంశలో ఏ గ్రహాలకి బలం ఉంది? లగ్నాధిపతికి బలం ఉంది నవాంశలో. గురుడు రాశి చక్రంలో భాగ్యస్థానం బలం ఉంది ఈ జాతకానికి. అలాగే గురుడు నవాంశలో కూడా స్వక్షేత్రగతుడు. మరి బుధుడు నవాంశలో స్వక్షేత్రంలో ఉన్నారు. శని నవాంశలో మిత్రరాశిలో ఉన్నారు. ఇట్లా ఉంది. రాహువుకి, కేతు శుక్రులకి కొంచెం బలం తగ్గింది, రవికి తగ్గింది. ఇది నవాంశ చక్రం. మరి ఈరోజు చెప్పేది చంద్రరాశి నుండి భాగ్యాధిపతి ఎవరు? లగ్నం నుండి భాగ్యాధిపతి ఎవరు? తీసుకోండి. మీ చంద్రరాశి నుంచి భాగ్యాధిపతి
మీ లగ్నం నుంచి భాగ్యాధిపతి తీసుకోండి, ఎవరో పక్కన రాసి పెట్టుకోండి. ఇక్కడ ప్రతి గ్రహానికి కళలు ఉంటాయి. రవికి 30 కళలు, చంద్రునికి 16, అది అందరికీ తెలిసిందే. కుజుడికి 6, బుధగ్రహానికి 8, గురుగ్రహానికి 10, శుక్రగ్రహానికి 12, శని భగవానుడికి 1. ఇవి కళలు. అంటే జ్యోతిష శాస్త్రపరంగా మనకి ఈ విధంగా ఇచ్చి ఉన్నారు కళలు. అన్నింటికన్నా రవి గ్రహానికే కళలు ఎక్కువ ఉన్నాయి. ఒక వ్యక్తికి కూడా ఈయన మంచి కళ కలిగి ఉన్నారు అని చెప్తారు. అలాంటిదే. మరి ఇప్పుడు ఈ లగ్నంలో చూడండి, లగ్నం నుంచి గురుడు భాగ్యాధిపతి అయ్యాడు. గురుడు 10. చంద్రుడి నుంచి భాగ్యాధిపతి ఎవరు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 శుక్రుడు 12 అంటే 22. 22 నుండి 12తో భాగించాలి. 12 రెళ్ళు 24 అవుతుంది. 12 ఒకట్ల 12 0 1 10 శేషం వచ్చింది. ఆ శేషాన్ని ఆ చంద్రుడి నుంచి 10వ రాశి ఏదైందో అది ఇందు లగ్నం అంటారు. ఇది చెప్పేది ఇందు లగ్నం. చాలామంది ఇందు లగ్నం గురించి చెప్పమన్నారు, నేను చెప్పి ఉండలేదు. చంద్రుడి నుంచి 10వ రాశి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే బుధుడు, బుధగ్రహం. మరి ఈ రాశి నుంచి ఒకవేళ 1 వస్తే అదే రాశి అవుతుంది, చంద్రరాశి. 0 వస్తే 12వ రాశి అవుతుంది. ఇలా తీసుకోండి. చంద్రుడి నుంచి 1వ రాశి వస్తే మీ చంద్రరాశి. చంద్రుడి నుంచి 0 కానీ వస్తే చంద్రుడికి వెనకనున్న రాశి 12వ రాశి. చంద్రుడితో 1వ రాశి అదే రాశి తీసుకోండి. అప్పుడు ఈ లగ్నానికి ఇప్పుడు శుక్రుడు బుధుడు ఇందు లగ్నమైంది. అంటే బుధ మహాదశ మరి వీరికి యోగిస్తుంది. మరి ఇందులో గ్రహం ఉన్నదా? గ్రహం లేదు. గ్రహం కానీ ఉంటే ఇందు లగ్నానికి గ్రహం కానీ ఉంటే ఇందు లగ్నానికి అత్యంత శుభకరమైన జాతకం. ఇలా తీసుకోండి. ఈ జాతకం టాప్ మోస్ట్ జాతకం. ఒకవేళ లేకపోతే ఆ రాశ్యాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన దశ యోగిస్తుంది. ఇప్పుడు బుధుడు ఎక్కడ ఉన్నాడు? బుధుడు దశ యోగిస్తుంది. మరి బుధ దశ రాలేదండి. బుధ దశ రాలేకపోతే ఆ బుధుడి నక్షత్రాల్లో ఏమైనా గ్రహాలు ఉన్నాయా చూడండి. లేదా ఆ బుధుడు ఉన్న రాశ్యాధిపతి దశ అంటే గురు మహాదశ వీరికి యోగిస్తుంది 100కి 100%. అట్లాగే చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను, ఏదైనా ఒక దశానాథుడు ఉన్నారంటే ఆయనకి పాపగ్రహ దృష్టి ఉండకూడదు. ఇప్పుడు ఈ గురుడికి పాపగ్రహ దృష్టి లేదు. మరి బుధుడు జ్యేష్ఠలో రవిగ్రహం ఉన్నారు, అట్లాగే ఇంక ఎవరు లేరు. అంటే రవి మహాదశ యోగాన్ని ఇస్తుంది వీరికి. రవి మహాదశ యోగాన్ని ఇస్తుంది. గురు మహాదశ యోగాన్ని ఇస్తుంది. మరి బుధుడు ఎవరు ఉన్నారు? మూలా నక్షత్రం. కేతు మహాదశ కూడా
యోగాన్ని ఇస్తుంది. కానీ ఈ జాతకానికి మొత్తం బుధుడే. మరి బుధుడు ఈవిడికి రాస్యాధిపతి అయ్యారు. రాస్యాధిపతి బుధుడు. బుధ దశ 100% యోగిస్తుంది. మరి బుధ దశ లేదండి అంటే 35 సంవత్సరాలకి యోగవంతంగా వీరి జీవితం ఉంటుంది. ఇట్లాగా తీసుకోండి. ఇక్కడ నవాంశలో చూడండి బుధుడు స్వక్షేత్రం 100% యోగాన్ని ఇచ్చి తీరుతుంది. మరి ఇట్లాగే ఇంకొక జాతక చక్రం తీసుకుందాం. ఒక జాతక చక్రం ఉదాహరణ తీసుకుందాం 2, 3 మీకు అతి సులువుగా అర్థమవుతుంది. చాలా వీడియోల్లో హిందూ లగ్నం గురించి నన్ను చెప్పమని ఉన్నారు. నేను చెప్పి ఉండలేదు. ఇప్పుడు జాతకాలు అడిగిన వారివి నేను జాతకాలు చేసి పెడుతూ ఉన్నాను. ఆ ఉదాహరణలు తీసుకుని మరి మీకు తెలిసిన వారా అండి, తెలియని వారా? ఇందులో తెలిసిన వారు ఉంటారు, అస్సలు తెలియని వారు ఉంటారు. వారి ఊరు, వారి ప్లేసు నాకేమీ తెలియదు. మరి కుంభలగ్నం తీసుకుందాం. శని భగవానుడు మకర రాశిలో స్థితి, చంద్రుడు మిథున రాశిలో స్థితి. అంటే లగ్నం నుంచి భాగ్యాధిపతి శుక్రుడు 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. చంద్రుడి నుంచి భాగ్యాధిపతి శని 1 అంటే 13 అయ్యింది. 13 అయితే 12 1ల 12 శేషం ఎంత? 1 వచ్చింది. అంటే చంద్రుడి నుంచి ఆ రాశి తీసుకోండి. అంటే చంద్రుడి నుంచి ఆ రాశి 1 కాబట్టి బుధుడే అయ్యారు ఈయనకి. బుధుడు ఈ లగ్నానికి పంచమాధిపతి కూడా అయ్యారు కాబట్టి వీరికి బుధ మహాదశ యోగాన్ని ఇస్తుంది. బుధ మహాదశ యోగాన్ని ఇస్తుంది. మరి ఈయనకి బుధ మహాదశ యోగాన్ని ఇస్తుంది కాబట్టి చంద్రుడు కేతువు ఉన్నారు. ఈ దశలో 100% యోగాన్ని ఇస్తాయి, రావాలి. లేదా బుధ నక్షత్రాల్లో గ్రహాలు ఉంటే ఇస్తాయి. ఇట్లాగా ప్రతిదీ బుధుడితో లింక్ చేసుకుని చూసుకోండి. మరి ఇంకొక లగ్నం తీసుకుందాం. ఏమొస్తుందో చూద్దాం. మకర లగ్నం భాగ్యాధిపతి బుధ గ్రహం 8, చంద్రుడు ధనుస్సు రాశి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, రవి 30 అంటే 38, 12 3 36 అంటే 2 శేషం. 2 అంటే చంద్రుడి నుంచి 2 అంటే ఏది? శని భగవానుడు వచ్చింది. ఈయనకి శని దశ 100% యోగాన్ని ఇచ్చి తీరుతుంది. ఇట్లాగా ప్రతి జన్మ జాతక చక్రం మీరు తీసుకోండి. దీని మీద ఇంకా ఉన్నది, ఇంకా చేసి పెడతాను ముందుకి. ఇట్లాగా దశ చదువుకున్నప్పుడు కానీ, ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం చేస్తున్నప్పుడు కానీ వస్తే వీరే. రవిగ్రహానికి వస్తే మంచి అథారిటేటివ్ ఉంటుంది, నాయకులు అవుతారు. చంద్రునికి వస్తే ఉన్న ఊరిలోనే పేరు ప్రతిష్టలు. కుజునికొస్తే ధైర్య సాహసాలు గల వృత్తి. బుధునికొస్తే వ్యాపార దృక్పథం. గురునికొస్తే మంచి స్పీచర్స్, అట్లాగే మంచి విద్యావేత్తలు. ఇట్లా శుక్రునికొస్తే కళల యందు ఆసక్తి. శనికొస్తే వారు ఏమి పని చేసినా 100% మంచి కర్మ చేస్తారు. ఇలా తీసుకోండి. మీకు ఇందు లగ్నాధిపతి ఎవరై ఉంటారో వారు ఏ గ్రహం అయితే ఆ గ్రహము మంచి యోగవంతమైన జీవితాన్ని ఇచ్చేస్తుంది. అట్లాగే ఆ గ్రహం యొక్క కారకత్వాలు కూడా సంపూర్ణంగా వీరి మీద ఉంటాయి కాబట్టి వారికి 100% యోగదాయకమైన జీవితం ఉంటుంది.
ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. ఏమీ లేదు. మీ లగ్నాధిపతి మీ చంద్రుడి నుంచి, మీ లగ్నం నుంచి భాగ్యాధిపతి మీ చంద్రుడి నుంచి భాగ్యాధిపతిని ఇద్దరిని కలిపితే వచ్చిన దాన్ని 12తో భాగిస్తే ఆ శేషం ఎంత అయిందో ఆ శేషం చంద్రుడి నుంచి, అది ఇప్పుడు చంద్రుడి నుంచి 8వ రాశి అయిందనుకోండి, ఏమవుతుంది? 1 2 3 4 5 6 7 8 మేషమే అయ్యిందిగా. అట్లా తీసుకోండి. అంటే కుజుడు అవుతారు. అది ఇందు లగ్నం. మరి ఆయనకి ఇందు లగ్నం అయింది. ఆయనకి భాగ్యాధిపతి కూడా మీరు ముఖ్యంగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 శని భగవానుడు అవుతాడు. అంటే ఈయన దశ యోగాన్ని ఇస్తుంది. మనకి జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాలకి బలాలు, గ్రహాలు ఏ విధంగా మనకి ఎలా అందిస్తాయి, ఇవన్నీ పరాశర మహర్షి మనకి అతి విపులంగా అందించారు. మరి అలాగే జ్యోతిష శాస్త్రం అనేది ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు. ఎవ్వరు తప్పు చెప్పరు. కాకపోతే వారికి జ్యోతిష్యులకి చెప్పిన గ్రహబలం బట్టి కూడా, ఎందుకంటే ప్రతి వారికి జ్యోతిష్యులైన వారికి ఒక గ్రహబలం ఉంటుంది. ఆ గ్రహబలం జ్యోతిష శాస్త్రానికి సంబంధించి ఏ గ్రహం అయితే, జ్యోతిష శాస్త్రం బుధుని వల్ల, కేతు గ్రహం వల్ల, ఇట్లా గ్రహాల వల్ల వస్తుంది కదా. వచ్చినప్పుడు ఆ గ్రహాలు వారి జాతకంలో బలంగా ఉన్నట్లయితే వారు చెప్పింది చాలా మట్టుకు వారి విజ్ఞతతో చెప్తూ ఉంటారు కాబట్టి అవి నిజాలే అవుతాయి. అంటే జ్యోతిష శాస్త్రం చెప్పబడిన వారి జాతకం కూడా ఆధారపడే ఉంటుంది. అంతేగాని ఎవరు తప్పు చెప్పుతారనే మాత్రం ఉండదు. వారి విజ్ఞతతో వారు ఎంతవరకు నేర్చుకుంటారో అది చెప్పడం జరుగుతుంది. కొన్నిసార్లు వారు చెప్పింది జరుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు జరగవు. ఎందుకంటే అవతల వారి నుంచి మనకి టైము, డేటు, ప్లేసు, బర్త్ ఆఫ్ ప్లేస్ ఇవన్నీ సరిగ్గా లేకపోయినా రాకపోవచ్చు. లేకపోతే ఇప్పుడు నేనే చెప్తున్నాను అనుకోండి, నా విజ్ఞతతో ఏం చెప్తానో అది వచ్చినట్లు, అప్పుడు అది జరగకపోయినా అది అంతవరకే మేము ఆలోచించేము అన్నది ఒప్పుకొని తీరాలి. అందుచేత జ్యోతిష శాస్త్రం అనేది దైవానుగ్రహంతో వస్తుంది. మరి అలాగే ప్రతి వృత్తి దైవానుగ్రహంతో వస్తుంది కాబట్టి ఆ వృత్తి అది ఎలా ఉంటుంది, ఇలా మన ఇందు లగ్నం నుంచి ఆధారపడి చూసుకోవచ్చు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను.